30 ఏళ్ళండి ఈ కొండ మీదే ఉన్నాం. 200 మెట్లు ఎక్కి దిగక్కుంటే విశాలాంధ్రానికి అక్కడ 3 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుండి కూడా మోసుకుండేవాళ్ళు. నీళ్ళు సరిపోయేవి కూడా కాదు. పంపుల దగ్గర కొట్లాట్లు కూడా అయిపోయేవి. ఆ నీళ్ళకి ఇబ్బందులు పడిపోయి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అంతే యాపిల్ కాసిన ఇచ్చుకోమంటారు. మరి అక్కడికి వెళ్ళి మేము యాపిల్ కాసిన ఎక్కడో ఆ ఆఫీసులకు వెళ్ళి తిరిగి వాళ్ళు మా మాట అంటారా? మీరు ఎలా కొన్నారమ్మా అని కాదు. ఇంటికి వచ్చి పైలమర్క్ చేసిన నాయకులు కూడా లేరు. గద్దె రామ్మోహన్ రావు గారు 5 సార్లు కొండ ఎక్కారు. ఇంటింటికి వచ్చి కూడా అమ్మ మీరు ఎలా కొంటున్నారు ఏంటి అని కూడా పరామర్శ చేసి వెళ్ళేవారు. కింద నుండి ఇలా నీళ్ళు మోసుకోలేకపోతున్నాం అని అంటే గద్దె రామ్మోహన్ రావు గారి దయ వల్ల మాకు పైన ట్యాంకీ వేశారు. మాకు నీళ్ళు కంటే ఏ ప్రాబ్లం ఇప్పటికి లేదండి. గద్దె రామ్మోహన్ రావు గారు మరి చేశారంటే మరి మాకు నమ్మకం ఉన్నట్టే. ట్యాంకే కడతాను అన్నారు, కట్టారు. ఇప్పుడు అది 5 అయిన తర్వాత అందరూ మేము చేసినాం అంటారు. మరి కట్టేసి ఉన్నది కదా. వచ్చిన కొత్తలో అయితే వాటర్ లేవండి. 2ంటికి 3ంటికి అలా లేసి కింద నుంచి తెచ్చుకునే అలా. కింద కూడా మాకు నీళ్ళు దొరకనిచ్చేవారు కదా. నీళ్ళు దొరక్క మేము పట్టుకొని కొట్టేవారు. గద్దె రామ్మోహన్ రావు గారు అయితే ఆయన నిధులతోనే మాకు ట్యాంకీ కట్టించారండి. వస్తున్నాయండి, కానీ 2 పూటలు వదలమంటే వదలట్లే మాకు. ఒక 2-3 సంవత్సరాల నుంచి 1 గంట అలాగా వదలడం. ఇప్పుడైతే అసలు మరీ పొద్దున పూట 1 గంటే వదులుతున్నారండి. 1 పూట గంట వదిలితే సరిపోతాయండి. మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు? అమ్మ మాకు 1 పూట వదలమంటున్నారమ్మా. ఏం చేయమంటారు అంటారు పంపులు. ఇప్పుడు మేము చెప్తుంది 2-3 ఏళ్ల క్రితం లేదు. ఆ తర్వాత నుంచి నీళ్ళ ఇబ్బంది అని చెప్తున్నాం కదా. మేము ఎక్కడ పోరాడాలి మరి చెప్పండి మీరే. ఇప్పుడు నా ఒపీనియన్ ఆయనే మా చుట్టం కాదు కదా చెప్పడానికి. మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చెప్పడానికి భయం ఏమి లేదండి. ఇవే కాకుండా గద్దె రామ్మోహన్ గారి కృషితో తెలుగుదేశం ప్రభుత్వంలో నాగార్జుననగర్ వాటర్ ట్యాంక్, SBH కాలనీ వాటర్ ట్యాంక్, అంబేద్కర్ నగర్ కాలనీ వాటర్ ట్యాంక్స్ నిర్మాణం చేసి ఎంతో మంది ప్రజలకు తాగునీటి కష్టాలను దూరం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు 2357 కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధిని కొనసాగిద్దాం. మన గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం.